ఇండస్ వ్యాలీ నుంచి ఒక కుక్వేర్ అయితే తీసుకున్నా. ఇది రెగ్యులర్‌గా నేను వాడే కర్రీ బౌల్స్. ఈ సెట్స్‌లా తీసుకుంది మా అత్తమ్మ ఎప్పుడో. కానీ ఎందుకో ఈ వాటర్‌కో ఏంటో ఇట్లా రస్ట్ పట్టేసినట్టుగా అవుతుంది. ఇంకా తీసుకోవాలి అని డిసైడ్ అయ్యా. వాటిలో అసలు వండాలంటేనే భయమేసింది. ఇంకా ఇదైతే ట్రైప్లే కుక్వేర్ అనమాట. ఇది నాకు 1900 పడింది. వెయిట్ చాలా ఉంది, బాగుంది. ఇంకా సాటర్డే కదా అని చెప్పి ఈరోజే స్టార్ట్ చేసేది అందులో వంట చేయడము. ఇంకా మా గుండుగాలు అయితే ఇంకా లేవలేదు, హాయిగా పడుకున్నారు. పప్పులో కాంబినేషన్ చపాతీ చేసా. మా ఇంటికి మా అమ్మ వచ్చింది. ఇంకా తను ఆలోపు పూజ కంప్లీట్ చేసుకుంది. ఈ గుండుగాలు అయితే ఇంకా లేచేశారు. లేచి ఒకటే ఆట. లేవగానే నేను ఆఫీస్కి వెళ్తున్న బిడ్డ బాయ్ అని చెప్తే మా పున్నమ్మ బీరువా ఓపెన్ చేసి అందులో దాని డబ్బా ఉంటుంది, మనీ బాక్స్. అందులోంచి నాకు డబ్బులు ఇస్తుంది. అమ్మ ఇదిగో తీసుకో, నీ దగ్గర పెట్టుకో, డబ్బులు నీ దగ్గర ఉంచుకో, నీ పర్స్లో పెట్టుకో అని చెప్పి ఇస్తుంది. అది ఎంత ఇచ్చింది అనుకున్నారు? 20 పైసా ఇచ్చింది. ఓల్డ్ కాయిన్ ఉంటే అందులో ఉంటుండే, అది ఇచ్చింది అనమాట. మా వారు మార్కెట్కి వెళ్తున్నా కూడా అందులోంచి డబ్బులు తీసి ఇదిగో పప్ప కూరగాయలు తీసుకురా, ఫ్రూట్స్ తీసుకురా, అన్నీ తీసుకురా అని చెప్పి ఇస్తుంది. అది ఇచ్చిన డబ్బులకు అన్నీ వచ్చేస్తాయంట చెప్తుంది. ఇంకా మా గుండెగారిని ఈరోజు అమ్మ దగ్గరే వదిలేసి వెళ్తున్నా. బాయ్ చెప్తుంది ఫస్ట్, తర్వాత అయితే ఇంకా ఇది నన్ను తీసుకెళ్ళట్లేదని చెప్పేసి ఏడుస్తుంది. మా అమ్మ మా ఇంటికి వచ్చింది. ఒక వర్కింగ్ ఉమెన్కి అమ్మ మన ఇంటికి వచ్చినా, మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది కదా. ఇంక ఇదైతే మా ఆఫీసు ఒక మినీ శిల్పారామం లాగా ఉంటుంది అనమాట. చుట్టూ చెట్లు కానీ ఫ్లవర్స్ కానీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా అప్పుడప్పుడు మధ్యలో పికాక్స్ కూడా వస్తాయి. ఇంకా ఎంట్రన్స్లో ఇలా ఒక బౌల్లో ఫ్లవర్ డెకరేషన్ చేసి పెడతారనమాట. ఇంకా లోపలికి యాక్సెస్ చేసి వినాయకుడు నమస్కారం చేసుకుని వర్క్ స్టార్ట్ చేశాను.